పెద్ద ఆయన మళ్ళీ నాకు ఎవరైనా గురువు దైవం ఆయనే కదా. ఎన్టీ రామారావు గారు నేర్పిన దాంట్లో ముఖ్యంగా నాకు నేర్పింది ఏంటయ్యా అనంటే బీ ఇన్ లిమిట్స్, అతి సర్వత్రా వర్జయత్. ఏది ఓవర్ యాక్షనే అతిగా చేస్తుంటే ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటారు. అలాంటిది ఆయన నేర్పిన దాంట్లో నేను నేర్చుకున్న దాంట్లో నేను చేస్తున్నది ఇప్పుడు వరకు ఏంటయ్యా అంటే చిన్నప్పటి నుంచి కూడా మితాహారం, లిమిటెడ్ ఫుడ్. ఏది ఓవర్గా తినేయటం, ఏది పడితే తినేయటం అది అలా చేయనండి. నాకు ఎంత కావాలో ఇంకా కొంచెం తినాలి అనిపించినప్పుడు ఆపేస్తాను. సో మితాహారం, ఏదైనా లిమిట్స్లో ఉండటం. మీకు అర్థమైనది ఏదైనా అంటే మాకు బోల్డైన అవకాశాలు, సినిమా వాళ్ళం కదా, అన్ని అవకాశాలు. అవకాశం ఉంది కదా అని చేస్తే నా ముందే నాతో పాటు ఉన్న కమెడియన్స్ ఎంతమంది చనిపోయారు చూడండి. అందరూ నేను తెచ్చుకున్న వాళ్ళే బోల్డ్ అంతమంది. చాలామంది కమెడియన్స్ మీరు లెక్కెట్టుకోవచ్చు వరుసకి. మల్లికార్జునరావు, ఏవిఎస్, ధర్మవర సుబ్రహ్మణ్యం, ఇట్లా వరుస ఉన్నారు. అందరూ మల్లికార్జునరావు అందరూ చచ్చిపోయారు. సో అతి సర్వత్రా వర్జయత్ అనేది నా ఫీలింగ్. సో ఏదైనా మన లిమిట్స్లో మనం ఉంటే జీవితాంతం ఒక డిసిప్లైన్ లైఫ్ వస్తుందని నా నమ్మకం. పెద్ద ఆయన నాకు నేర్పింది అది. రైట్ అప్ సైడ్ ఎప్పుడు వెళ్ళలేదా సార్ మీరు? ఏదమ్మా ఏదైనా సరే ఒక కథ రాయాలి, నేను డైరెక్ట్ ఏదైనా ఇంప్రవైజ్ చేయటం. ఇప్పుడు మేము సిస్టమ్ నేర్చుకున్న సిస్టమ్ యాక్టింగ్లో ఇంప్రవైజేషన్ అనేది మెయిన్. ఒకటి ఏదైనా డిస్కస్ చేస్తూ దాని మించి డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం, అదే తప్పితే నా అంతటి నేను ఇప్పుడు రచయిత. ఇప్పుడు అట్లాని చేసే ప్రతి సీన్లో ఇన్వాల్వ్మెంట్ అంటారా? ఇప్పుడు ఒక సీన్, ఇప్పుడు లేడీస్ టైలర్ ఒక సీన్ చేస్తున్నాము అని అంటే కనుక తనకెళ్ళి భరణి రైటరు కూర్చుని అతనితో డిస్కషను, ఫైటింగ్లు, జభాషలో రాజభాషలో మచ్చని జమచచ్చ సుజాత మై మర్జాత తుమారో చుట్టూ పిరిజాత అది నా తలరాత, హం పడా తుమారి తొడ, హం బచ్చా బట్టల సత్తులు వచ్చా. ఇవన్నీ మరి అప్పుడు ఇంప్రవైజ్ చేసి రాసినయే కదా. అప్పటి డైలాగ్ మీకు ఇంకా ఇప్పుడైనా చెప్పింది నేనేగా. అదొక అదృష్టం మనకి, ఎందుకంటే ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి. ఇన్వాల్వ్ అయినవన్నీ గుర్తుంటాయి అమ్మాయి. మీ ఇంటర్వ్యూలే బాగా తక్కువ. బేసిక్గా ఎప్పుడు వైఫ్ గురించి చెప్పలేదు సార్ మీరు. మా ఆవిడకి ఇష్టం ఉండదు నేను ఎక్కువ మాడదా ఏంటి అంటే. మాది కొంచెం లవ్ మ్యారేజ్. శరత్ బాబు గారు రమాప్రభు గారి ఇంట్లో పిల్ల. రమాప్రభు గారు అక్క కూతురండి, వాళ్ళు పెంచారు. వాళ్ళ మదర్ ఫాదర్ చనిపోతే రమాప్రభు గారు శరత్ బాబు గారు పెంచారు. సో ఆ ఇంటికి మేమందరం ఏంటంటే ఒక నాటకాలకి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో లాస్ట్లో మేమందరం కలుసుకోవటం, శరత్ బాబు గారు మేమందరం నాటకాలు వేయటం. వాళ్ళ ఇంట్లో నేను కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ నాకు ఎక్కువ భోజనం పెట్టింది ఆ పిల్ల. సో చూసిన వెంటనే లవ్ చేస్తాం, చేసిన వెంటనే 21వ రోజు పెళ్లి చేశారండి. పెద్ద ఇంత బాగా కథ ఏమి లేదండి, పెద్ద స్టోరీ ఏమీ లేదు. లవ్ చేసాం, పెళ్లి చేసుకున్నాం అంతే. రమాప్రభు గారు మీద ఒక వీడియో పంపించారు సార్. అమ్మాయి ఇగో మా వాడు నేను కలిసి భోజనం చేస్తున్నాం అని చెప్పి మీరు వడ్డిస్తూ ఉన్నారు అందులో లుంగి కట్టుకొని. ఆవిడ బర్త్డేకి ఒకసారి ఆ మధ్య ఇప్పుడు 75 ఏళ్ళు అయినాయి, ఇప్పుడు ఆల్రెడీ 80 వచ్చినాయి ఆవిడకి. ఆవిడ సెటిల్ అయిపోయింది మదనపల్లిలో. వాళ్ళ ఊరు మదనపల్లి కదండి. మదనపల్లిలో ఊరు బయట ఒక మంచి ఇల్లు కట్టుకుని అక్కడ సెటిల్ అయిపోయింది ఆవిడ. సరే ఆవిడ 75 వచ్చినాయి కదా అని ఆ బర్త్డేని చేద్దామని అందరం అక్కడ చేరాం, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్. చాలా అద్భుతంగా చేసాం. చక్కగా కింద కూర్చుని హాయిగా. అసలు నా ఒరిజినల్ క్యారెక్టర్ అదే. మంచి నిమ్మకూరండి, మా ఊరు రండి మీరు చూపిస్తాను. మా గుడివాడ బెజవాడ పచ్చి కింద. ఇప్పటికి ఆదివారం అయితే మొత్తం మా ఆవిడ బిర్యానీ ఏదైనా స్పెషల్గా ఏదైనా చేసింది అని అంటే ఇంట్లో సెంటర్లో కింద పెట్టుకుని చుట్టూ కూర్చుని కింద కూర్చుని తింటాం. దాంట్లో ఉన్న ఆనందం మీకు బోలెన్ని ఆరోగ్యాలు ఉన్నాయి అందులో. మనకు ఆరోగ్యపరంగా కింద కూర్చుని తినటం ఎంత మంచిది, అట్లా బాస్ పెట్టేసి కూర్చుని తింటే ఇవన్నీ పెద్దవాళ్ళు మనకు నేర్పినవి. మిస్ అవుతున్నాం అంతే తప్పితే.